నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, వైసీపీ పార్టీ పని అయిపోయింది. వైసీపీ పార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయడానికి అయితే డీకే శివకుమార్ గారిని నిన్న నైట్ కలిశారు. ఈరోజు అయితే ఆయన డీకే శివకుమార్ గారు కన్ఫామ్ ఓకే అన్నట్టుగా చెప్తున్నారంట. అసలుకి ఒకవేళ అలా నిజంగానే చెప్పినట్టయితే ఇంకా వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మన కాంగ్రెస్ పార్టీ మీద అంటే ఆంధ్రదేశం కోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రదేశంలోనే నాయకుడిగా చలామణి అవడం కోసం కదా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆంధ్రులు మొట్టమొదటిసారిగా వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే పాడియావు లాంటి తెలంగాణ ఆంధ్రాన్ని విడదీశారన్న కోపం ఉంది. ఇంతలో పోదు అది. ఎందుకంటే ఆంధ్రులు కాంగ్రెస్ పార్టీని బాగా అభిమానించేవారు. తర్వాత దేశం అంతా గెలవకపోయినా ఇందిరాగాంధీని ఆంధ్రులు పెద్ద మెజార్టీతో గెలిపించారు. అటువంటి చరిత్ర 135 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ది. తర్వాత ఈరోజు ఏమైపోయిందంటే ఒక సీరియస్గా ఉన్న నాయకుడు లేక చితికిపోయింది వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలోకి వచ్చి ఏదో పెద్ద సాధించేస్తాం అన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండదనుకుంటున్నాను నేను. ఇవన్నీ కేవలం ఒక మైండ్ గేమ్ కోసం వేస్తున్నటువంటి వీడియోసే కానీ ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎంతమంది యాక్సెప్ట్ చేయరో తెలుసుకోవడం కోసం వేసిన వీడియోలాగా నేను భావిస్తున్నాను నేను. అంటే కన్ఫర్మ్ అయిపోయింది. నిన్న డీకే శివకుమార్ నిన్న కలిసారు, ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు నిన్నదాకా వైసీపీలో పనిచేసిన మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మరి వాళ్ళ పరిస్థితి ఏముందండి? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు అంటూ ఉండదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా దిగుతున్నాడంటే, మీరు శర్మను పెట్టుకున్నారు ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, ఆవిడకి ఏమి తెలుసు కనుక పెట్టుకుంటారు, నాలాంటి చరిస్మా ఉన్న వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పినప్పుడు కూడా అధిష్టానం జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్లు ఏమీ మర్చిపోలేదు. జగన్మోహన్ రెడ్డి తిట్టిన తిట్లు కూడా మర్చిపోలేదు. వాళ్ళ మాట కాదని ఓదార్పు యాత్ర చేసి జనాల్ని ఏదో విధంగా ముప్పు తిప్పలు పెట్టి మొత్తానికి ఎట్టకేలకు గెలవడం కూడా వాళ్ళు జీర్ణించుకోలేరండి. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ తనకు పార్టీ కావాలి, వైసీపీ కంప్లీట్గా అంతర్ధానం అయిపోతుంది. ఈ 10 మంది కూడా తొందరలో కలిసిపోతారు. 10 మంది కూడా ఉండరు, కలిసిపోతారు అన్నమాట. టీడీపీ డెఫినెట్గానండి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా నెగ్గారండి. ఇందులో చచ్చిపోయిన పార్టీలో ఉంటే ఏమిటి, ఊడితే ఏమిటి? ఇప్పుడు 10 మందితో సెపరేట్గా మీటింగ్ పెట్టు కదా. దీంట్లో వచ్చే ఆదాయం అంతా అక్కడికి వెళ్ళిపోయి బెంగళూరు ఏదో ఊరు వెళ్ళిపోయి, అంటే అరెస్ట్ కాకపోతే ఆ రియల్ ఎస్టేట్లో ఏదో వచ్చిన ఆదాయం అంతా చూసుకుంటాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో నేనే రాజు నేనే మంత్రి అనుకోవడం వల్ల మిగతా ప్రాపర్టీస్ ఏవి కూడా చూసుకోవడానికి అవకాశం లేకపోయింది. ఆ కరెంటు బిల్లులు అవి ఒక్కొక్క కార్యాలయంలో కూడా ఒక 6 లక్షలు అంటే కోట్లలో పెండింగ్ బకాయిలు ఉన్నాయి. దాని తర్వాత దానికి సంబంధించిన ఆ పెనాల్టీలు జరిమానాలు ఉంటాయి. ఇన్ని రకాలుగా ఆయన పూర్తిగా ఆయన బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడన్నమాట. మరి ఇటువంటి డీలు ఎలా కుదురుతుంది? ఒకటి, డీలు కుదిరే ముందు షర్మిలని తీసేసేయాలి ప్రెసిడెంట్గా. మరి ఆవిడకేం చెప్తారు? ఇవన్నీ ఉన్నాయి కదా. షర్మిలని తీసేస్తే వెంటనే మనకి తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది. నీ పెద్ద కోరికలు లేకుంటుంటే ఒక ఎంపీ రేంజ్లో నేను నిలుపుకుంటామా, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడుతూ అని అనొచ్చు. మరి పెద్ద కోరికలు ఉండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎవరు కూడా స్థానం కల్పించారు. అర్థమైందా? షర్మిల మళ్ళీ బీజేపీ అంటే మొదటి నుంచి కూడా బీజేపీ కలుపుకుందామని ఉన్నప్పటికి కూడా ఆవిడ మాటలు విని మొదలు అసలు కలుపుకుందామని ఉన్నది బీజేపీకి. ఎందుకంటే ఇక్కడ సికింద్రాబాద్ చిన్న ఘర్షణ జరిగినప్పుడు ఆ క్రేన్తో కారుని ఎత్తేసారు. అప్పుడు మొదట స్పందించింది మోదీ అమిత్ షా ఒక ఆడబిడ్డ మీద మీరు ఇంత అఘాయిత్యం చేయడం, ఇంత దౌర్జన్యం చేయడం న్యాయం కాదని. తర్వాత ఎందుకో మధ్యలో రాహుల్ గాంధీ వచ్చాడు. తర్వాత ఏవో
ఏర్పాట్లు జరిగాయి. అంటే పార్టీ నడిపించారంటే ఫండ్స్ ప్రధానం కదా, అటువంటి ఫండ్స్ తీసుకుంది, మిగతా వాళ్ళ దగ్గర తీసుకుంది. ఎలక్షన్ టైంలో టికెట్ డబ్బు కూడా తీసుకుందని మొత్తం వరుసగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆవిడ క్యారెక్టర్ లేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి మొత్తం పరువు అంతా ఇద్దరు తీసేశారన్నమాట. కనుక ఇక ఏ పార్టీ వారు కూడా ఆవిడ చేర్చుకోరు. కొంచెం మంచి స్పీకరు. ఇక రాజశేఖర బిడ్డ అంటే ఎవరు చూడండి. శర్మిలగా ఏదైనా సహాయ కార్యక్రమాలు సిన్సియర్గా ప్రజల గురించి ఆలోచిస్తే ముందు ప్రజలు ఆలోచిస్తారేమో. కానీ వచ్చి కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మలేదు. నీకేం పని అమ్మాయి వెళ్ళిపో అన్నారు. అలాగే ఆంధ్రదేశంలో కూడా ప్రజలు నిన్నటి వరకు అక్కడ తెలంగాణ అన్నావు, ఈరోజేమో మళ్ళీ ఆంధ్ర అంటున్నావు, రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలీదు అని చెప్పేసి ఎలక్షన్ అయిన తర్వాత ఆమెను పలకరించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. జగన్ గారి తాలూకు పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో శర్మను కూడా పరిస్థితి అలాగే అయిపోయింది. ఇంత గట్టిగా చెప్తున్నా నేను ఎందుకో నమ్మను. డీకే శివకుమారు వీళ్ళకి ఏదైనా ఒక ప్రొవిజన్, ఒక అకామిడేషన్ ఇస్తారంటే నేను నమ్మను. అది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకా మరి అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి సంబంధించిన భవనాలు కానీ, ఆస్తులు కానీ, ముఖ్యంగా కార్యాలయాలు కానీ, ఇవన్నీ వాటి పరిస్థితి ఏమంటారు? తప్పదండి, అది లా చూసుకుంటుందండి. లా అండ్ ఆర్డర్స్ చూసుకుంటారు. అంటే మనకి సీఎం చంద్రబాబు నాయుడు అంత తొందరగా ఎక్స్పోజ్ అవ్వడు. చట్టం తను పని చేసుకెళ్ళిపోతుంది అంటాడు. చట్టం చూసి అది చెప్పేస్తాడు అనమాట. దాని నిర్ణయాలు దానికి ఉంటాయి. వైసీపీ పార్టీ నాయకులు కానీ ఈ కలయికని జీర్ణించుకుంటారంటారా? వైసీపీ నాయకులు కలయిక ఎవరితో కలయిక? కాంగ్రెస్ పార్టీతో. అది జరిగితే కదా మనం మాట్లాడుకోవాలి. అంటే డీల్ కన్ఫర్మ్ అంట. డీల్ అంత తేలిగ్గా కన్ఫర్మ్ అవుతుందండి. సో అక్కడ ఉన్నది సోనియా గాంధీ. ఏమిటి, ఎంతవరకు నిలబడతాడు? ఇప్పుడు ఇక్కడ 5 సంవత్సరాలు మోనారిక్గా ఉన్న వ్యక్తి రేపు పొద్దున్న వాళ్ళు పలకరిస్తారండి, వాళ్ళు రాణిస్తారండి, తరిమి కొట్టడు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు 5 సంవత్సరాల్లో వీడు చేసినటువంటి అఘాయిత్యాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి కదండి. కోరి కొరువుతో తలబొక్కుంటారా? అది నా అనుమానం. అంటే ఆంధ్రప్రదేశ్ సుమారు జగన్ 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా. సో ఇప్పుడు ఈ అప్పు మొత్తం చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు దాన్ని తీర్చడం కానీ, లేకపోతే దానికి వడ్డీలు కట్టడం కానీ, ఇవన్నీ తప్పదండి. చట్టపరంగా ఉన్న వాటికి తప్పనిసరిగా ఒబే అవ్వాలి. ఒక 40,000 కోట్లు మద్యం మీద అప్పు చేశాడు. ఎవరు చేశారు అప్పు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసింది. అలాగే ప్రభుత్వం తాలూకు బంగ్లాలు అవి తాకట్టు పెట్టేశాడు. ఎవరు చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసిందన్నమాట. ఈ దౌర్జన్యంగా లాక్కున్న భూముల మీద విచారణ జరిపించగలరు కానీ అప్పుల మీద ఏం మాట్లాడలేదు. ఎందుకు అప్పు చేసామంటే చచ్చిపోతున్నాను నేను, పథకాలు ఇవ్వలేకపోతున్నాను, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్స్ తల్లడం లేదు, ఆ ప్రజల్లో విలువలాడిపోతున్నారు ప్రజలు అని చెప్తారన్నమాట, అంతే. కానీ మీరు చెప్పినట్టుగా ఆ 14,000 కోట్ల రూపాయలు జనవరి నుంచి మే వరకు ప్రజలకి ఇవ్వాల్సిన డబ్బులు, దాన్ని స్టాప్ చేశాడు. నేను మీకు వేస్తున్నాను చూసుకోండి అని చెప్పాడు, కానీ ఎవరు చూసుకున్నా ఎవరికి పడలేదు ఆ డబ్బులు. దాన్ని ఏం చేశారంటే బినామీ పేర్లతో కాంట్రాక్టులు ఉంటారు గవర్నమెంట్ దగ్గర, వాళ్ళు బాగా నమ్మకస్తులు. ఒక 50,000 కోట్ల తాలూకు ప్రాజెక్ట్ వచ్చినట్టయితే మామూలు నామినల్గా టెండర్ పిలుస్తారు, వాళ్ళకి రహస్యాలు తెలిసాయి. టెండర్ తాలూకు ధర్మం ఏంటంటే వాడు 1,00,000 కోట్లు అన్నట్టయితే వీళ్ళు 99,999 కోట్లు అంటే వాడికి వచ్చేస్తుంది. అర్థమైందా? ఆ విధంగా వారి తాలూకు బినామీలే ఉంటారన్నమాట. 30-40% కమిషన్ ఉంటుంది వీడికి. కమిషన్లో వీళ్ళు ఆ కాంట్రాక్టుల్లో వాళ్ళు మిగిల్చుకుంటారు, కమిషన్ వీళ్ళు తీసుకుంటారన్నమాట. అయితే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడంటే కాదు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే తప్పు చేసింది. 1,000 కోట్లు ఇచ్చేసారంటే 1,000 కోట్లో 30%, 40% కమిషన్ తీసుకున్నారు. అది ప్రపంచం అందరికీ తెలిసిపోయిందన్నమాట. కనుక ఇన్ని లావాదేవీలు ఉంటాయి కనుక తర్వాత ఇంకో ముఖ్యమైన కారణం చెప్తాం. మిగతా పార్టీలకి, కాంగ్రెస్ పార్టీకి, మిగతా పార్టీలు ఫండ్స్ రాష్ట్రానికి ఇస్తాయి. కాంగ్రెస్ పార్టీలో అలవాటు ఏంటంటే రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. ఈయన 9 పైసా తిరిగి ఇవ్వడు. ఈయన కళ్ళ చూసిన డబ్బు మొత్తం ఇంకొక 4 బిల్డింగ్లు కట్టించేస్తారు, కానీ
ప్రభుత్వానికి ఎవడు, కాంగ్రెస్ అధిష్టానానికి మాత్రం ఎవడు. మరి ఇవన్నీ చూసుకొని కదా చూడండి, కవసం మనం ఉంటాం కదా, ఇన్ని మనమే ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. డికే శివకుమార్ ఎవరండి, నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.